అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే కంప్యూటర్ వర్క్లో కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తానండి. సో మీరు ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టింది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. ఆ బెల్ని కూడా ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ కూడా చేయొచ్చండి. ఓకే, ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. పింక్ కలర్ పైన రామా గ్రీన్, గోల్డ్, సిల్వర్ ఈ మూడింటితో ఈ వర్క్ అనేది వేశాను. చాలా బాగుందండి. బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అనమాట. సో టైం అయితే చాలా పట్టిందండి. టైం చాలా పట్టినా కూడా డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇదంతా కూడా ముడి కుట్టు ఉంటుందన్నమాట, కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. సో ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. దీంట్లో నేను ఇంకా స్టోన్స్ అనేవి పెట్టలేదండి. పెట్టిన తర్వాత లుక్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు చూపిస్తాను, స్టోన్స్ పెడితే కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట, షార్ట్ హ్యాండ్ అండి. దీంట్లో 3/4 కావాలన్నా కూడా మీకు ఇదే హ్యాండ్ వస్తుంది, కాకపోతే కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. సేమ్ ఇదే హ్యాండ్ ఇక్కడండి. ఇటు సైడ్ నేను స్టోన్స్ పెట్టేసాను చూడండి. స్టోన్స్ పెట్టేసిన తర్వాత ఈ డిజైన్ అనేది ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఈ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ లైన్స్లలో వైట్ కలర్ స్టోన్స్ పెట్టేశాను. ఇక్కడ మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో పెద్ద కుందన్స్ అనేది పెట్టేశాను అనమాట. స్టోన్స్ పెట్టేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి నేను థ్రెడ్ మర్చిపోయి గోల్డ్ పెట్టేశాను. ఇది కటింగ్లో వెళ్ళిపోతుందండి, నో ప్రాబ్లం. సో హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా హెవీగా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు గోల్డ్ కలర్ అలాగే సిల్వర్, రామా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దీంట్లో వైట్ స్టోన్స్ పెట్టేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందనమాట. టైం అయితే చాలా పడుతుందండి. ముడి కుట్టు కదా, కాబట్టి ఈ థ్రెడ్ అనేది ఎక్కువగా తెగిపోతుంది, టైం అయితే పడుతుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి. మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. సో పింక్ పైన వేసుకుంటే ఏంటంటే అన్ని శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చండి. దాదాపుగా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి రామా గ్రీన్ లేకపోతే గ్రీన్, బ్లూ ఇలా వస్తుంటాయి కదా, ఆ థ్రెడ్స్తో మీరు ఇలా వర్క్ చేసుకున్నారనుకోండి ప్రతి శారీకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. సో సెకండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన వేశాను. బాటిల్ గ్రీన్ అంటారు కదా, సో బాటిల్ గ్రీన్ పైన వేశాను. గోల్డ్, సిల్వర్, ఆరెంజ్ ఈ మూడింటితో ఈ వర్క్ అనేది వేసానండి. ఇదంతా కూడా ముడికుంటే అనమాట. సో టైం టేకింగ్ అండి, చాలా అంటే చాలా టైం పడుతుంది, కానీ చూడడానికి మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట. నేను ఇంకా స్టోన్స్ అనేవి పెట్టలేదు, జస్ట్ వర్క్ అయితే వేసాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. గ్రీన్ కలర్ పైన 3 థ్రెడ్స్తో, ఈ గ్రీన్ కలర్ పైన 3 కలర్స్తో నేను ఈ వర్క్ అనేది వేసాను. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇదండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా మనకు కట్ వర్క్ ఇచ్చారు కదా, సో ఇదే టైప్లో మనము స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇంకా స్టోన్స్ అనేవి పెట్టలేదు. పెట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది కూడా చాలా టైం పడుతుందండి. థ్రెడ్ అనేది ఎక్కువగా తెగిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఈ వర్క్ అంతా కూడా ముడికుట్టు అన్నమాట. సో టైం చాలా పట్టింది. సేమ్ ఇదే మోడల్లో ఇంకొక బ్లౌజ్ అనేది వర్క్ చేసి కుట్టేశానండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. గ్రీన్ కలర్ పైన లెమన్ ఎల్లో, సిల్వర్ మెహందీ గ్రీన్ అనమాట. సో చూడండి, ఎల్లో, మెహందీ గ్రీన్, సిల్వర్ ఈ మూడింటితో ఈ వర్క్ అనేది వేసాను. బ్యాక్ వచ్చేసి ఇది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో. కట్ వర్క్ అండి, చాలా బాగుంటుంది. నాకు కట్ వర్క్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట.
ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. హాఫ్ హ్యాండ్స్ కావాలనుకున్నా కూడా సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది. టైం కూడా సేమ్ ఒకేలాగా ఉంటుందన్నమాట. పెద్ద డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. సో ఈ బ్లౌజ్ నేనే వర్క్ చేసి స్టిచ్ చేశానండి. స్టిచ్ చేయడానికి దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కట్స్ అనేవి సరిగ్గా రావాలన్నమాట. అప్పుడే బ్లౌజ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ హ్యాండ్ అంతా కూడా ఇలా బూటీస్తో ఈ వర్క్ అనేది వేసాను. స్టోన్స్ పెట్టేశానండి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో చూడండి, ఇట్లా స్టోన్స్ పెట్టేశాను అనమాట. చాలా బాగుందండి. నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. కొత్త డిజైన్ చూసిన ప్రతిసారి ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి అనిపిస్తుంది. బట్ ఏది వేసుకోనండి, దీనికంటే బెటర్ ఇంకొకటి వస్తుంది కదా అది వేసుకుందాంలే అని చూసుకోవడమే సరిపోతుంది. సో నేనైతే ఒక్క బ్లౌజ్ మాత్రమే వేసుకున్నాను. సో ఇదనమాట, చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్కి కూడా కాస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మామూలు బ్లౌజ్ కంటే. సో ఇదనమాట, బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఈ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. కట్ వర్క్ డిజైన్స్ ఏంటంటే చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువగా ఇట్లాంటి డిజైన్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. పింక్ కలర్ పైన ఓన్లీ సిల్వర్ కలర్ థ్రెడ్తోని నేను ఈ వర్క్ అనేది వేసానండి. చాలా బాగుంటుంది. కుట్టేసిన తర్వాత ఈ డిజైన్ అనేది చాలా కనిపిస్తుంది. కుట్టిన తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇది. దీంట్లో మీరు ఎల్బో కావాలనుకుంటే ఎల్బో కూడా కుట్టించుకోవచ్చు. హాఫ్ హ్యాండ్సే కావాలి అనుకుంటే హాఫ్లో కూడా కుట్టించుకోవచ్చు. టైం ఒకేలా ఉంటుంది, కాస్ట్ కూడా ఒకేలా ఉంటుంది. సో ఫైనల్గా ఇదనమాట. చాలా అంటే చాలా బాగుందండి. సింగిల్ కలర్ థ్రెడ్తో మనం ఈ వర్క్ అనేది వేసాము. ఏ శారీకైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. పింక్ కలర్ పైన సింగిల్ కలర్ థ్రెడ్ పెట్టుకుంటే ఏ శారీకైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. పైనాపిల్ డిజైన్ నేను ఎక్కువగా వేశాను. ఈ డిజైన్ని మిషన్ తీసుకున్నప్పటి నుంచి చాలా టైమ్స్ వేశాను. పైనాపిల్ డిజైన్ అండి. ఈ వర్క్ ఏంటంటే ఓల్డ్ అయిపోయినా కూడా ట్రెండింగ్లో ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు ఈ డిజైనే కావాలి అంటారు. అంటే డిజైన్ అనేది అంత బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా వస్తుందన్నమాట హ్యాండ్కి. సో ఇది గోల్డ్, బ్లూ, రెడ్ ఈ మూడింటితో ఈ వర్క్ అనేది వేసాను. బ్యాక్ వచ్చేసి ఇదనమాట. రౌండ్ నెక్ పెట్టేశాను. బ్యాక్ ఇది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ వర్క్ నేను ఇందాక మీకు చూపించానండి, చాలా వీడియోస్లో చూపించాను, అందుకే తొందర పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. వైలెట్ కలర్ పైన సిల్వర్ రెడ్ అండి, రెడ్ బ్రౌనో ఇది. సో ఇదన్నమాట. సింపుల్ డిజైన్ అనమాట. కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇటు వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్కి అండి. హాఫ్ హ్యాండ్ కావాలనుకుంటే బార్డర్ ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా కాస్ట్ టైము ఒకేలా ఉంటుందన్నమాట. పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ వర్క్ ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుందన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పైన వేసాను అనమాట. ఈ డిజైన్ కూడా ఇప్పుడు చాలా బాగా వేసుకుంటున్నారండి. గోల్డ్, ప్యారెట్ గ్రీన్, బ్లూ అనమాట. ఈ డిజైన్ ఏంటంటే రెండు శారీస్కి మ్యాచ్ చేసుకునే విధంగా నేను ఈ వర్క్ అనేది వేసానండి. యాక్చువల్గా 2 కలర్స్ మాత్రమే వేసుకోవచ్చు. గ్రీన్, గోల్డ్ యూస్ చేసుకోవచ్చు. ఈ బ్లూ ఎందుకు వేసానంటే బ్లూ శారీ అలాగే గ్రీన్ శారీ రెండింటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అని చెప్పేసి నేను ఈ వర్క్ అయితే వేసాను. చూడండి చాలా బాగుందండి డిజైన్ అయితే. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. ఫ్రంట్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది వర్క్. కుట్టిన తర్వాత నేను
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది. దీనికి కూడా నేను ఇంకా స్టోన్స్ అనేవి పెట్టలేదండి, జస్ట్ వర్క్ అయితే వేసాను అనమాట. కుట్టేటప్పుడు ఒకరోజు ముందు స్టోన్స్ అనేవి పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి హ్యాండ్ అండి, ఎల్బో హ్యాండ్. హాఫ్ హ్యాండ్స్ కావాలనుకుంటే ఈ లైన్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎల్బో హ్యాండ్కి వేసాను అనమాట. సో ఇదన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి నేను వేసుకున్న వర్క్ అండి. మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇది నా సెకండ్ బ్లౌజ్ అనమాట. అంటే హెవీ వర్క్లో ఇది ఒకటి మాత్రమే వేసుకున్నాను. నార్మల్గా ఏంటంటే సింపుల్గా ఒక వర్క్ అయితే వేసాను, జస్ట్ అది ట్రయల్ కోసం అనమాట. మిషన్ తీసుకొచ్చిన తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అనేది, మిషన్ తీసుకొచ్చిన తర్వాత వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకదానిపైన ట్రై చేశాను, బాగుంది, అదే కుట్టేసుకున్నాను. అది సింపుల్గా కుట్టుకున్నానండి. ఇది వచ్చేసి హెవీగా అనమాట. నేను దీనిపైన శారీ ఎలా ఉంటుంది అనేది పక్కన ఒక పిక్ యాడ్ చేస్తాను, అక్కడ చూసేయండి. లెమన్ ఎల్లో శారీ వచ్చింది, దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఉందన్నమాట. ఈ సిల్వర్ అనేది నేను ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి, జస్ట్ లెమన్ ఎల్లో గోల్డ్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. నేను ఈ సిల్వర్ కలర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి. ఈ హ్యాండ్ చాలా బాగుంటుంది, హ్యాండ్కి ఇలా నిండుగా వస్తుందన్నమాట. నైట్ లుకింగ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ మల్టీ కలర్స్ స్టోన్స్ అనేవి పెట్టేసాం కాబట్టి మధ్యలో మిర్రర్స్ కూడా వచ్చాయి చూడండి, కాబట్టి బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. హాఫ్ హ్యాండ్ కావాలనుకుంటే కనుక జస్ట్ ఇది ఒక్కటి మాత్రమే వస్తుంది, ఇది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. యాక్చువల్లీ ఈ డిజైన్కి ఫుల్ హ్యాండ్ అనేది లేదండి, బట్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్, ఈ రెండు కలిపేసి ఇలా ఫుల్ హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ అండి, రెండు కూడా హ్యాండ్స్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్, గోల్డ్, లెమన్ ఎల్లో, సిల్వర్ ఈ మూడింటితో నేను ఈ వర్క్ అనేది వేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. చాలా బాగుందండి వర్క్. మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ పైన ఇది ఒక బ్లౌజ్ అనమాట. వీడియోలో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, బయట కూడా బాగా కనిపిస్తుంది. ఇది ఏంటంటే నేనే జస్ట్ ఒక టాకా అనేది వేసాను, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కూడా ఇలా ఒక మధ్యలో ఒక టాకా అనేది వేసి కుట్టుకోవాలండి. అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్కి కానీ నెక్ విడ్త్ అనేది పెద్దగా ఉంటుంది, కాబట్టి ఈ విడ్త్ని తగ్గించుకొని మనము బ్లౌజ్ అనేది కుట్టుకోవాలన్నమాట. నేను ఫర్దర్ వీడియోలో కూడా మీకు ఎలా కుట్టాలనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. పింక్, గ్రీన్, గోల్డ్ ఈ మూడింటితో ఈ వర్క్ అనేది వేసాను. దీనికి కూడా ఇంకా స్టోన్స్ అనేవి పెట్టలేదండి, కానీ ఇవి స్టోన్స్ పెట్టినట్టుగా కనిపిస్తుంది వీడియోలో, కానీ నేను స్టోన్స్ అయితే పెట్టలేదండి. స్టోన్స్ పెట్టేసిన తర్వాత ఈ డిజైన్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది, హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంటుందండి. నేను ఇందాక మీకు చూపించాను కదా నా బ్లౌజు, ఆ బార్డర్ అనేది ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా ఒక బార్డర్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట. పింక్, గోల్డ్, గ్రీన్ ఈ మూడింటితో ఈ వర్క్ అనేది వేసాను. సో ఇవైతే కంప్యూటర్ వర్క్స్ అండి. అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను, ఇది కూడా వర్క్ చేసి కుట్టేశాను అనమాట. పెసర్ రగ్ అంటారు కదా, అంటే ప్యారెట్ గ్రీన్లో లైట్ కలర్ అనమాట, దాంట్లో ఈ డిజైన్ అండి. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇవి హ్యాండ్స్ అండి. దీంట్లో ఎల్బో హ్యాండ్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట. దీంట్లో స్టోన్స్ అనేవి పెట్టేశానండి, చూడండి. వర్క్ వేసిన తర్వాత స్టోన్స్ పెట్టేసుకుంటే ఈ డిజైన్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదనే కాదండి, ఏ డిజైన్ అయినా కూడా మామూలుగా కంటే స్టోన్స్తో పెట్టేసుకుంటే డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్, అంతే అండి. ఆ తర్వాత నేను మీకు ఒక 2 బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్కి ఇది 2 లేయర్స్ పెట్టేసి నేను ఇలా రఫుల్ హ్యాండ్స్ అయితే కుట్టేసాను అనమాట. లోపల ఒక చిన్న హ్యాండ్ అండి,
ఒక ప్లెయిన్గా వచ్చిన బ్లౌజెస్కి ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను నా స్టిచ్చింగ్ వీడియోలో కూడా పెట్టేశాను అనమాట. ఈ రఫుల్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను వీడియో చేసున్నాను. కాబట్టి మీరు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక మీకు నా ఛానల్స్లో అన్ని వీడియోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటుందండి. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది న్యూగా కుట్టానమాట. చూడండి, రౌండ్ నెక్ పెట్టేశాను. రౌండ్ నెక్ పెట్టేసి మధ్యలో ఒక చిన్న బో పెట్టేశాను. దీనికి గోల్డ్ కలర్ ఒక బటన్ అనేది పెట్టేశాను అనమాట. ఇది రౌండ్ నెక్ ఉంది. రౌండ్ నెక్కి ఇలా వస్తుందన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న హోల్ వస్తుంది. ఈ హోల్కి ఒక బటన్ అనేది పెట్టేశాను. ఈ డిజైన్ కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గరలో ఉన్న టైలర్కి చూపించండి. చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఇలా కుట్టించుకుంటున్నారనమాట. కాబట్టి నేను ఈరోజు ఈ డిజైన్ని మీకు షేర్ చేస్తున్నాను. అంతే అండి, ఈరోజు బ్లౌజెస్ అయితే ఇవి. నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొక నలుగురికి షేర్ అవుతుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.